హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి పందిరి చిక్కుడుగాయలు ఇంకా దుంప ఎలా ఫ్రై చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కంపల్సరిగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. హలో హాయ్ అండి, ఈ రోజు అయితే నేను బల్ల చిక్కుడుగాయలతో ఫ్రై ని ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి. ఇవి వచ్చేసి మా సైడ్ అయితే పందిరి చిక్కుడుగాయలు ఇంకా బల్ల చిక్కుడుగాయలు కూడా అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటితో దుంపను కూడా యాడ్ చేస్తూ ఫ్రై చేయాలనుకుంటున్నాను నేను ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అవి వేగాక ముందుగా కోసి పెట్టుకున్న పందిరి చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ లో 3 నిమిషాలు ఫ్రై అయ్యాక ముందుగా కోసి పెట్టుకున్న దుంప ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపాక ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ని వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలిపి ఇలా ఒక 6 నిమిషాలు బాగా వేగాక దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూత చూసారు కదండి, చాలా చక్కగా వేగిపోయేవి. ఈ కూర మధ్యలో మీడియం సైజు 2 టమాటాలని వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడే కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ ని కూడా ఇప్పుడే వేయాలండి, ఆయిల్ లో వేయకూడదు. కూర అనేది వేయించేటప్పుడే అంటుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేనైతే తెల్లుల్లి అల్లం పేస్ట్ ని వేసి ఇలా కవర్ చేయాలి. టమాటా ముక్కల్ని ఇలా కవర్ చేశాక దీని మీద టేస్ట్ కి సరిపడా కారాన్ని, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని, కొద్దిగా గరం మసాలాని వేసి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమాటా అనేది చాలా చక్కగా ఉడిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా వేగాక దించేటప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని వేసి మరొక్కసారి కలిసేటట్టుగా కలిపి స్టవ్ ను ఆఫ్ చేసుకోవడం అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.